స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుడు యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఎంతగానో ఆధ్యాత్మికముగా బలపరుస్తూ నడిపిస్తున్నాడని, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరంతగానో ఆశీర్వదించబడుతున్నారని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ కొరకు ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ యొక్క కుటుంబాలను, మీ ఉద్యోగములను, మీ పిల్లలను ఆశీర్వదించాలని మీ కొరకు అనుదిన ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధముగా ప్రత్యేకముగా ఎంతో ధనమును వెచ్చించి నశించిపోచునంటి ఆత్మల పట్ల భారము కలిగి దేవుని పని కొరకు ఎంతో ప్రయాసపడుచు ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్న వంటి సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారి కొరకు, వారి కుటుంబము పరిచర్య కొరకు, ప్రయాణముల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మరొకసారి మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు చదువుకొని అట్టి వాక్యమును మనము ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి సామెతల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. సామెతల గ్రంథముల నుంచి 19వ అధ్యాయము మొదటి వచనం మనం గమనించినట్లయితే, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, ప్రార్థన చేద్దాం. కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా యేసయ్య, మీ యొక్క శ్రేష్టమైన నామాన్ని స్తుతిస్తూ ఈ సమయంలో తండ్రి మేము చదివినటువంటి వాక్య భాగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అటు వాక్యము ద్వారా తండ్రి, ఇదిగో ప్రభు, ఎందరైతే నీ మాటల కొరకు ఎదురు చూస్తూ కనిపెడుచు నీ వాక్యం వినుచున్నారో అటు వారందరితో కూడా ప్రభువా మీరు మాట్లాడి బలపరచి తృప్తిపరచి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క గ్రంథములో మనము చదివినటువంటి లేఖన భాగమును కొద్ది నిమిషములు ధ్యానించుకుందాం. మన జీవితములలో మనకు అన్నిటికంటే ప్రాముఖ్యముగా కావలసింది దేవుని యొక్క వాక్యమై ఉన్నదని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకనగా అట్టి వాక్యమే మన జీవితములలో ఎంతో ధైర్యమును, ఆదరణను, నెమ్మది కలుగు చేస్తుందని ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క సువార్త ప్రబలటము సాతానుడికి ఇష్టం లేదు కాబట్టి, వాడు సువార్తను నాశనం చేసే శక్తి లేదు కాబట్టి, వాడు తరచూ సువార్తలో లేనివి చేర్చుతూ ఉన్నవి తీసివేస్తూ ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తాడు అని జేసీ రైల్ అనబడే భక్తుడు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాటికంటే కూడా దేవుని యొక్క గ్రంథములోని మాటలు వినుట మన జీవితములలో ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది. చూడండి, మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథములో 13వ అధ్యాయములో దేవుడు ఇర్మియాతో మాట్లాడుచు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుమును దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయకము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి
అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దానిని దాచిపెట్టి తిని. ఇదంతా దేవుడు చెప్పిన విధముగా చేసి కొన్ని దినములైన తర్వాత తాను దాచిపెట్టినటువంటి ఆ యొక్క నడికట్టును మరలా తీయమని దేవుడు తన భక్తునికి చెప్పిన ప్రకారము ఆయన చేసి చూసిన తర్వాత ఆ నడికట్టు పాడైపోయినట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అది పనికిరానిదిగా మారిపోయిందట. కారణం ఏమిటి అని ఆయన మరల అడుగగా, అప్పుడు దేవుడు తనతో చెప్పుచున్న మాట మనము గమనించినట్లయితే, ఎందుకు ఇలాగ జరిగినదంటే అన్నాడు కదా, నా మాటలో విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకున్నటువంటి ఈ ప్రజలు కూడా ఈ నడికట్టు వలె దేనికి పనికి రాకుండా పోతారు అని దేవుడు ఇర్మియా భక్తునితో మాట్లాడుచున్నాడు. అనగా దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా ప్రథమముగా మనము దేవుని యొక్క మాట వినవలెను. ఆ వినటువంటి దేవుని మాట చొప్పున మనము జీవించవలను, లేక ప్రవర్తించవలను అని సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము చదివినటువంటి లేఖన భాగం మనం గమనించినట్లయితే, జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు కదా, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే. ఈ లోకంలో చాలామంది బుద్ధిహీనులు మనకి కనబడుతూ ఉంటారు. ఎంతోమందిని మనం చూచే ఉంటాం. వారు మూర్ఖముగా మాట్లాడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎవరు బుద్ధిహీనులు అంటే, దేవుడు లేడని వాదించేవారు బుద్ధిహీనులని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అటువంటి వారు మూర్ఖముగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇదిగో వారి కంటే కూడా, వాటి యొక్క మాటల కంటే కూడా యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొద్ద ఇటువంటి ఘనమైనటువంటి సామాగ్రి లేకపోవచ్చు, జ్ఞానము లేకపోవచ్చు, ధనము లేకపోవచ్చు, సంపద, ఐశ్వర్యము, అధికారము, హోదా ఏది లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు కదా, యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మన దగ్గర ఏమీ లేకపోయినప్పుడైనా కూడా, దేన స్థితిలో ఉన్నప్పటికీ, దరిద్రతలు ఉన్నప్పటికీ కూడా, ఎవరైతే తమకు యథార్థతను విడిచిపెట్టక యథార్థముగా ప్రవర్తిస్తూ కడు దీనుడిగా ఉంటుంటాడో, అటువంటి వాడు మాత్రమే శ్రేష్టమైన వాడని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానుడని. యథార్థవంతులైన వారు దేవుని యొక్క ముఖదర్శనం చేసేదరని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన యొక్క కనుదృష్టి యథార్థవంతుల మీద ఉంటుందని దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చును. కాబట్టి చూడండి, జీవితంలో ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మన యొక్క ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా కాపాడుకొనవలెను అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే మన ఇష్టానుసరముగా ఒక దినము గడిచిపోవాలి, లేక ఈ సమయం గడిచిపోవాలి, ఈ వ్యక్తిని దాటిపోవాలి, ఈ పరిస్థితిని దాటిపోవాలని మన జీవించడం కాదు, కానీ మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే జ్ఞానాన్ని సొలొమోను రాస్తున్నాడు కదా, ఇదిగో నువ్వు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళొచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకొనుమని దేవుని యొక్క భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ సమయంలో మన యొక్క ప్రవర్తన విషయమై కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామని. ఎందుకనగా ఈ యొక్క అంత్య దినములలో
మన యొక్క జీవిత విధానము, మన యొక్క నడవడిక, మన యొక్క మాట కావచ్చు, మన యొక్క ప్రవర్తన కావచ్చు, సమస్తం కూడా ఎంతో జాగ్రత్తగా మనము కలిగి మన ముందుకు సాగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథములోని 16వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే మరొక మాటను ఇక్కడ దేవుని యొక్క భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఒక ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. హల్లెలూయా. చూడండి, ఎంతో శ్రేష్టమైన మాటను మనం ఇక్కడ చదువుకొనుచు ఉన్నాం. ఇక్కడ అన్నాడు కదా, ఒక ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. ఈ సమయంలో మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన విధానము, మనము జీవించే విధానము ఎవరికి ఇష్టకరముగా ఉండాలి? అనేక మంది తమ యొక్క తోటి వారికి ఇష్టముగా ఉండడానికి, తన యొక్క పైన అధికారులకు ఇష్టముగా ఉండడానికి, వారి యొక్క మెప్పు పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం అలాగూ మనుషులకు ప్రీతికరముగా కాదు కానీ, వారికి ఇష్టముగా జీవించడం కాదు కానీ, దేవునికి మనము ఇష్టముగా లేక ప్రీతికరముగా జీవించవలసిన వారమైనా, దేవునికి ప్రీతికరముగా ఉండాలి అంటే మన ప్రవర్తన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అలాగూ దేవునికి మనము ప్రీతికరముగా జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆయన మన శత్రువులు సహా మనకి మిత్రులుగా మార్చగలవాడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మన యొక్క పితరులను దావీదు అన్నాడే కదా, ఇదిగో నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువులను దేవుడు మిత్రులుగా మార్చగలడు. ద్వేషించేవారిని ప్రేమించేవారిగా దేవుడు మార్చగలడు. అటువంటి కార్యం మనం చూడాలంటే మన జీవితం ద్వారానే దాన్ని జరిగించాలని ప్రభు కోరుచున్నాడు. కాబట్టి మన యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండునుగా. కానీ ఈ సమయంలో ప్రభు పేరట మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా ఈ యొక్క అంత్య దినములలో అనేక మంది వేషధారులుగా జీవిస్తున్నారు, నటించేవారుగా ఉంటున్నారు, కపటం కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. లోన ఒకటి కలిగి పైకి ప్రేమించేవారుగా ఉంటూ ఉన్నారు. ధనమును ప్రేమిస్తూ ధనము కొరకు ఇతరులను ప్రేమించేవారుగా ఉంటున్నారు. అటువంటిది ఏది కూడా దేవునికి బిడలగా మనలో ఉండనేకూడదని ఈ సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరొక లేఖన భాగం మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి పిల్లారా, దేవుని యొక్క భక్తులు అక్కడ తెలియపరుస్తున్నాడు కదా, మనమట మంచి ప్రవర్తన గలవారై ప్రవర్తించాలంట. ఎవరెడలా ప్రవర్తించాలి అంటే అన్యజనులు ఎదుట మంచి ప్రవర్తన కలిగి మనం జీవిస్తూ ఉండాలి. వారి ఎదుట దేవుని బిడ్డలముగా మనము ఒక ఎగ్జాంపుల్గా మనము జీవించబద్దులమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రం కాదు కానీ ఏ విషయములో అన్యజనులు మిమ్మలను దుర్మార్గులను దూషిస్తూ ఉంటారో ఆ విషయంలో వారు మీ యొక్క సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లుగా, ఏ విషయంలో నిన్ను దూషిస్తూ ఉన్నారో విమర్శిస్తూ ఉన్నారో ఆ విషయంలో మనము సత్క్రియలు చేసే వరముగా జీవించాలట. దర్శన దినమున వారు దేవుని మహిమపరుస్తారు. అనగా అన్య జనాంగము మన దేవుని మహిమపరచాలి. మనలను బట్టి దేవుని బిడ్డలమ్మగా ఇదిగో మన క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి మనలను బట్టి వారు సైతము దేవుని మహిమపరచాలి అని ఈ సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు అన్నాడు కదా, ఇదిగో మిమ్మును బట్టే కదా అన్య జనాంగం వచ్చినా నా నామము దూషించబడుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అన్య జనాంగం ఎదుట
మనల్ని బట్టి దేవుని యొక్క నామము దూషించబడకుండా మహిమపరచబడాలి అంటే అది మన యొక్క ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, క్రైస్తవులముగా మనము యథార్థమైన ప్రవర్తన, దేవునికి ప్రీతికరమగు ప్రవర్తన, అదేవిధముగా అన్య జనాంగం ఎదుట ఒక మంచి ప్రవర్తన మనము కలిగి ఉండవలసిన వారమే ఉంటూ ఉన్నాం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అదేవిధముగా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయముల నుంచి 12వ వచనం చదివినట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఎంత శ్రేష్టమైన మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాడో ఒకసారి మనము ఆలోచించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు కదా, ఆకాశములు రవులుకొని లయమైపోవచ్చున్నట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు ఆ యొక్క సందర్భంలో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచున్నటువంటి క్రైస్తవులముగా దేవునికి బిడలముగా మనమట పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని దేవుని యొక్క భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మన ప్రవర్తన ఎలాగుండాలంటే అది పరిశుద్ధముగా ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మన ప్రవర్తనను కాపాడుకునే వారముగాను, ఆ యొక్క ప్రవర్తన పరిశుద్ధమైనదిగా అనగా చూడండి, క్రియలు పరిశుద్ధముగాను, చూపు పరిశుద్ధముగాను, మాట పరిశుద్ధముగా వింటూ ఉంటాము. కానీ ప్రవర్తన విషయంలో పవిత్రత అనేది చాలా తక్కువగా వింటూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కదా, మనకు ఆ ప్రవర్తన అంతట్లో కూడా అనగా మన క్రియలు కావచ్చు, మనకు జీవిత విధానం కావచ్చు, మనకు నడవడిక కావచ్చు, వాటిలో కూడా పవిత్రత ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎంతో ప్రాముఖ్యమైనదని, మన జీవితంలో ఎంతో అవసరమైనదని ఈ సమయంలో పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుచు మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ యొక్క అంత్య దినములలో మనం గమనించినట్లయితే అనేక మంది ఏ విధముగా ప్రవర్తిస్తున్నారంటే పవిత్రమైనటువంటి ప్రవర్తన కాకుండా వ్యర్థముగా ప్రవర్తిస్తున్నారట. చూడండి, దయచేసి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనకేం కనబడుతుందంటే ఇక్కడ అన్నాడు కదా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టవలెను. కొంతమంది వ్యర్థముగా ప్రవర్తిస్తూ ఉంటారు, వ్యర్థముగా మాట్లాడుతూ ఉంటారు, సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటూ ఉంటారు, దేవుడు తమకేమైతే అనుగ్రహించున్నాడో వాటిని వ్యర్థపరుస్తూ ఉంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేమైతే చేస్తున్నావో, ఏమైతే జరిగిస్తున్నావో అవి ఉపయోగకరమైనవా, వ్యర్థమైనవా, నిష్ప్రయోజనమైనవా ఒకసారి ఆలోచన చేసుకుందామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క అంత్య దినములలో ఇటువంటి వ్యర్థ ప్రవర్తన ఏమాత్రం కూడా మనం వాటిని సహించకూడదని, వాటిని మనము దరిచేరనివ్వకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ చూడండి, ఇశ్రాయేలు యొక్క జీవితములలో వారు రాజులు లేని సందర్భములలో, రాజులు లేని దినములలో వారు ఇష్టానుసరముగా జీవించి తమ ఇష్టానుసరముగా ప్రవర్తించరని ఇశ్రాయేలు గురించి కూడా
దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చును. చూడండి దయచేసి న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు కదా, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు కాలము తరువాత వారికి రాజు లేడు కాబట్టి, అనగా వారి పైన అధికారులు కానీ వారిని గద్దించేవారు, వారిని శిక్షించేవారు, వారికి బోధించేవారు, వారికి నేర్పించేవారు, వారికి మార్గదర్శనం చూపించేవారు, ఉపదేశించేవారు లేరు కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చారని వారి గురించి ఇక్కడ మనం గమనించవచ్చు. అనగా ఆ ఇష్టానుసరమైన ప్రవర్తన ద్వారా వారు పాపమే చేసి ఉన్నారు, దేవునికి విరోధముగా జీవించున్నారు, ఒకరినొకరు చంపుకొని ఉన్నారు, వ్యభిచారించి ఉన్నారు. దేవుడు వారి కొరకు ఏమైతే ఏర్పాటు చేస్తున్నారో అవన్నీ కూడా వ్యర్థపరచినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి సమయంలో ఎటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటామన్నాం? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామా? ప్రియా దేవుని బిడ్డ, యథార్థముగా ప్రవర్తిస్తున్నావా? దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటున్నావా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటున్నావా? మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నావా? లేక వ్యర్థముగా ప్రవర్తిస్తున్నావా? ఒకసారి మనము ఆలోచన చేద్దామని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, వాటికంటే మిక్కిలిగా మనము దేవుని యొక్క వాక్య ప్రకారముగా ప్రవర్తించాలని దేవుని యొక్క భక్తుడు తెలియపరుస్తున్నాడు. చూడండి దయచేసి యాకోబు పత్రికలో నుంచి 1వ అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంత్య దినములలో క్రైస్తవులముగా దేవునికి బిడ్డలముగా మనము ఎలాగూ ప్రవర్తించాలి అని వాక్యం మనకి చెప్తుందంటే, మనుషులను పోలి ప్రవర్తించడం కాదు, కానీ మనకిష్టమైనటువంటి నాయకులను, పై అధికారులను, బోధకులను పోలి ప్రవర్తించడం కాదు, కానీ మనుషులను, లోకాన్ని, సాతాన్ని పోలి ప్రవర్తించడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యమును పోలి మనము ప్రవర్తించవలనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ అన్నాడు కదా, ఆయన వాక్యం మనం గమనించినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారో, వాక్యానుసారంగా ప్రవర్తించని వారు తమను తాము మోసపుచ్చుకొనుచున్నవారే. ఈ లోకాన్ని అనుసరిస్తూ ప్రవర్తించిన వారు, మనుషులను అనుసరిస్తున్నవారు, పరిస్థితులను అనుసరిస్తున్నవారు, వ్యర్థముగా ప్రవర్తించేవారు తమను తాము మోసపుచ్చుకొనుచున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము మనలను స్థిరపరుస్తుంది. ఆ వాక్యము మనలను సరిచేస్తూ ఉంటుంది. ఏమైతే వాక్యం వినుచున్నామో, ఏమైతే వాక్యము చదువుచున్నామో, సేవకుల ద్వారా వింటున్నామో, దేవుడు ఎటువంటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో ఆ వాక్యము ప్రకారముగా మనము ప్రవర్తించినట్లయితే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరముగాను, ఫలభరితముగాను, దీవెనకరముగాను, అనేక మందికి మాదిరికరముగాను, దేవునికి మహిమకరముగాను మన జీవితములలో ఎంతో సంతుష్టికరముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే సొలొమోను రాస్తున్నాడు కదా, ఇదిగో నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళొచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అని దేవుని యొక్క భక్తుడు రాస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళొచ్చిన మనము, ప్రభువును సేవిస్తున్నటువంటి ఆయన యొక్క బిడ్డలుగా ఉంటున్నాం. మనము ఎలాగో ప్రవర్తిస్తున్నాము, ఎలాగో జీవిస్తూ ఉన్నాము, ఏ విధముగా వ్యవహరిస్తున్నాము,
ఎవరితో విధముగా మాట్లాడుచున్నామో, హేళనగా మాట్లాడుచున్నామా, అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మాట్లాడుచున్నామంటే, మనం ప్రవర్తిస్తున్నామంటే, మన క్రియలు గమనించినట్లయితే ఉప్పు వేసినట్లుగా ఉండవలెను. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మీరు ఈ లోకానికి వెలుగై ఉంటున్నారు. ఈ లోకానికి మాత్రమే కాదు, అన్య జనులకు మీరు వెలుగై ఉంటున్నారని కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే మన ప్రవర్తన విషయమై ఎంతో జాగ్రత్తగా చూచుకొనొచ్చు, కాపాడుకొనొచ్చు. దేవుని సన్నిధిలో ప్రభుని సేవిస్తూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడవచ్చు. దేవుని యొక్క రాజ్యానికి మనము ఆయత్తపరచబడచ్చు. ప్రభువుల ముందుకు సాగిపోదాము. దేవుడు ఈ యొక్క మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలోకి వచ్చినట్లయితే ఈ సమయంలో ఎవరైతే ఎటువంటి స్థితిలో ఉంటున్నారో, ఏ పరిస్థితిలో ఉంటున్నారో అటు వారిని ప్రభు జ్ఞాపం చేసుకొని, ప్రభు దర్శించి వారి జీవితములలో అనేకటువంటి అద్భుత కార్యములు, గొప్ప విడుదల కార్యములు ప్రభు జరిగించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభు, సర్వోన్నతుడా, మీ యొక్క అద్భుతమైన ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభు, వాక్యమనగా మీరే ప్రభు. ఇంతవరకు వినబడుచున్నది మనుషుని యొక్క స్వరము కావచ్చును, కానీ పలికిన ప్రతి ఒక్క మాట, వెతబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభువా మీరే అయినారు తండ్రి. ఇదిగో ప్రభువా, మీరే మీ వాక్కు చేత మాతో మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందరైతే ఏ మాటలు వినుచున్నారో అటు వారందరూ కూడా మా ప్రభా మీరు దర్శించమని ఆశీర్వదించడం ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభా మీరు బలపరచడం ప్రార్థన చేస్తూ ఉన్నా. అస్వస్థగా ఉన్న వారికి యేసు నామములో స్వస్థత మీరు దయచేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఏ విషయంలో ప్రభా దుఃఖిస్తూ ఉన్నారో, శ్రమలో ఉంటున్నారో, ఎవరైతే ప్రభా ఇష్టానుసరంగా ప్రవర్తిస్తూ ఉన్నారో అటువంటి వారు నీ వాక్య ప్రకారముగా ప్రవర్తించుదురు గాక ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ప్రవర్తన ప్రభువా పరిశుద్ధపరచబడిన గాక ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో వారి జీవితంలో గొప్ప మార్పు మీరు దయచేసి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి కుటుంబాలను దీవించండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. మీరు మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.